సునీతారెడ్డి గారిని చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే ఆయన టార్గెట్ చేశాడో లేదో పక్కన పెడితే ఎవరైతే ఆ రోజు వివేకానంద రెడ్డి గారి పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి ఉన్నారో ఆయన ఒక ప్రైవేట్ కేసు నమోదు చేశాడు సునీతారెడ్డి గారి మీద. సో ఏదో రకంగా సునీతారెడ్డిని దోషులుగా సునీతారెడ్డి కుటుంబం ఒక ఈరోజు వివేక హత్య ఏదైతే జరిగిందో వాళ్ళు ఆస్తి కోసమో లేకపోతే వేరే వాటి కోసమో ఏదో చేశారని చెప్పే ప్రయత్నం, జనాన్ని నమ్మించే ప్రయత్నం ఇంకా కొనసాగుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సునీతారెడ్డి గారి మీద కేసు పెట్టడం, కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏదో కారణం చెప్పడం, అది సయోతకం అంటారా లేకపోతే కాదంటారా? వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ ఈ కృష్ణారెడ్డి ఇతను ఏంటి అంటే మామూలుగా సాధారణంగా ఏంటంటే చాలా సంవత్సరాలు వివేకానంద రెడ్డి దగ్గర పనిచేసిన వ్యక్తి కాబట్టి వివేకానంద రెడ్డి మర్డర్ జరిగితే అసలు కలత చెందాలి. కలత చెంది ఆయన ఏదో ఒకటి దానికి సంబంధించిన సమాచారం పోలీసులకి ఇవ్వటమో ఏదో సంథింగ్ చెయ్యాలి. కానీ కృష్ణారెడ్డి ఏం చేశాడంటే కేసుని ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో అప్పట్లో దర్యాప్తు చేశాడనమాట. రామ్ సింగ్ అనే సిబిఐ ఆఫీసర్ అతని మీద కేసు పెట్టాడు. అతని కేసు ఏంటి అంటే రామ్ సింగ్ తనని పిలిచి సునీత భర్త పేరు మర్రెడ్డి రాజశేఖర రెడ్డి, మర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ ఎట్లా చెబితే నువ్వు అట్లా విను, లేకపోతే నీ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి రామ్ సింగ్ ఇతన్ని హెచ్చరించినట్టుగా ఇతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకోకపోతే అతను కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకున్నాడు. ఆర్డర్ తెచ్చుకుంటే ఇప్పుడు రిజిస్టర్ చేశారు. ఇది ఏంటి అంటే ఆ రామ్ సింగ్ అనే వ్యక్తి మీద అంతకు ముందర కూడా మనం చూసాం. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని దర్యాప్తు ఒక కొలిక్కి తెచ్చిన వ్యక్తి రామ్ సింగ్. రామ్ సింగ్ చాలా ప్రయత్నాలు చేశాడు. కాకపోతే హత్యకు ఉపయోగించిన ఆయుధం దొరకలే. చాలా అక్కడంతా పులివెందుల చెరువు, అక్కడేదో చెరువు ఉంటే ఆ చెరువు మొత్తం కూడా గాలిచ్చారు సిబిఐ వాళ్ళు. ఆ గొడ్డలి మాత్రం దొరకలే. అది జరుగుతున్నది. అంటే అక్కడ దాకా వెళ్ళాడు రామ్ సింగ్ అనే ఆఫీసర్. అంటే ఎంత తీవ్రంగా కేసుని పరిశోధించాడో మనకు అర్థమవుతున్నది. దానికోసం అని చెప్పి ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాను అనమాట. అటువంటి అధికారిని బెదిరించారు. సిబిఐ అధికారి ఎవరైతే మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడో, మామూలుగా ఏంటంటే సిబిఐ చాలా పెద్ద పెద్ద హై ప్రొఫైల్ కేసుల్ని దర్యాప్తు చేస్తూ ఉంటుంది. అటువంటిది ఇది ఒక మర్డర్ కేసు. ఒక మర్డర్ కేసు, ఓ రాజకీయ నాయకుడిని మర్డర్ చేస్తే ఆ కేసు విచారించడం అనేది సిబిఐకి అసలు మామూలు చిన్న పని అది. అటువంటిది ఇక్కడ మొత్తం వ్యవస్థ మొత్తం సిబిఐని అడ్డుకునే తరహాలోనే పనిచేసింది. రామ్ సింగ్ని బెదిరించారు. రామ్ సింగ్ని ఏం చేయాలో అర్థం కాదు. రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు. రామ్ సింగ్ డ్రైవర్ని బెదిరించారు. రామ్ సింగ్ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఈయన మమ్మల్ని వేధిస్తున్నాడు అని. దాంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అసలు సిబిఐ ఆఫీసరు ఆయనకి ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయి అక్కడ? ఏదో రాష్ట్రానికి చెందిన రామ్ సింగ్ మీద అతను బెదిరించడం ఏంటి? ఇతను బెదిరిపోయి ఇతను ఏదో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం ఏంటి? గతంలో సిట్ కూడా వేసినట్టున్నారు. గవర్నమెంట్ రాగానే సిట్ని క్యాన్సిల్ చేసి ఇంకో సిట్ వేయడం కూడా మనం చూసాం కదా. అది అప్పుడు సునీతారెడ్డి గారు కూడా దాని మీద తీవ్రంగా స్పందించడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంతా జరిగిన ప్రక్రియ. సో ఎలా చూడాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిట్ వేసి దాని మీద కేసు దర్యాప్తు చేస్తుంటే సడన్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, కేసుని సిబిఐకి ఇవ్వాలి అని వేశాడు. అధికారంలోకి రాగానే సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే దర్యాప్తు చేస్తామని సిట్ వేశాడు. ఈ సిట్ మీద నాకు నమ్మకం లేదని ఆయన చెల్లెలు సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కూతురు, ఆమె కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు చెప్పింది సిబిఐకి ఇవ్వండి అని. అప్పుడు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే ఆ కేసు విచారణ చేసిన సిబిఐ అధికారి రామ్ సింగ్ అనమాట. చేసి ఇదంతా కూడా ఆ రామ్ సింగ్ ఎంటర్ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. రామ్ సింగ్ చాలా నిజాయితీపరుడు.
ఆయన నిజాయితీపరుడైన సిబిఐ ఆఫీసర్. అందుకనే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చాడు కేసుని. రామ్ సింగ్ ఉంటే మనకి ప్రమాదం అని చెప్పి అయ్యో ఆ మర్డర్ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ భావించారు. అందుకని కొంతమందితోటి రామ్ సింగ్ మీద కేసులు పెట్టించారు. ఇది జరిగిన పరిణామ క్రమం. కాకుండా తప్పించారు కూడా అనుకోవాలి మనం. తప్పించటం అనేది అది మనం అంటే పబ్లిక్లో మనం చెప్పేది కాదు. రామ్ సింగ్ అయితే ఇప్పుడు లేడు అంటే దాని అర్థం ఏంటి? సో ఈ కేసు మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎన్ని రకాల మలుపులు తిరగాలో అన్నీ తిరుగుతున్నది. అసలు ఇప్పటికీ రఘురామకృష్ణరాజు గారు ఒక చిన్న డిమాండ్ చేశాడు. ఏంటి అంటే మర్డర్ జరిగినప్పుడు అంటే అక్కడ 3వ తరగతి పిల్లాన్ని పంపించినా కానీ ఇది మర్డరు, హార్ట్ అటాక్ కాదని చెప్తాడు. ఎందుకంటే మొత్తం రక్తం ఉంది అక్కడ, శవం మీద గాయాలు ఉన్నాయి, తల మీద చూస్తేనే తెలిసిపోతుంది, గొడవలు పెట్టి నరికినట్టు తెలిసిపోతుంది. అటువంటిది విజయసాయి రెడ్డి దాన్ని హార్ట్ అటాక్ అని ఎట్లా చెప్పాడు? అసలు విజయసాయి రెడ్డిని పిలిచి ఫస్ట్ అడగాలి అని చెప్పి వైసీపీ ఎంపీ, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాడు. అసలు విజయసాయి రెడ్డికి అది గుండెపోటు అని చెప్పింది ఎవరు? సాక్షిలో స్క్రోలింగ్ ఎలా పడింది? ఈ 2 విషయాలని దర్యాప్తు చేయమని రఘురామకృష్ణరాజు ఇప్పటికి చాలాసార్లు అడిగాడు. అంటే అది చెప్పాలి కదా. సో అంటే ఏంటి అంటే కేసు ఇంత దాకా వచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా పొలిటికల్ గెయిన్ కోసం చేసింది. అయితే ఇప్పుడు సునీతారెడ్డి గారిని టార్గెట్ చేయడానికి చేశారంటారా, లేకపోతే బెదిరించడానికి ఇప్పుడు కేసు అంటారా? ఎందుకు ఇప్పుడు ఇలా కేసు పెట్టారు? సునీతారెడ్డిని ఎప్పటి నుంచో బెదిరిస్తున్నారు. సునీతారెడ్డి మీద హత్యాయత్నం చేయటానికి రెక్కి కూడా నిర్వహించారు. అయినా ఆమె భయపట్టలేదు. తండ్రిని చంపింది ఎవరు అనేది బయటికి రావాల్సిందే అని ఆమె ఎంతో రిస్క్ తీసుకుంటున్నది. ఏ భూమి ఇస్తానన్నాడని ఇవన్నీ చాలా టాక్ వచ్చినాయి, రకరకాలుగా వచ్చినాయి. బట్ ఆమె అయితే లొంగట్లేదు. అంతకు ముందర ఏంటి అంటే ఫస్ట్ అసలు మర్డర్ జరిగిన తర్వాత ఆదినారాయణ రెడ్డి మీద ఇదే సునీతారెడ్డి ఎలిగేషన్లు చేసింది. ఆదినారాయణ రెడ్డి మీద వాళ్ళందరూ అప్పట్లో అదే అనుకున్నారు అందరూ. సాక్షిలో కూడా రాశారు కదా, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసి అంత గొడవ చేశారు కదా. అప్పుడు అందరూ అదే అనుకున్నారు. అదేంటి ఈ మర్డరు ఇట్లా జరిగింది అని చెప్పి చాలామంది చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడ సీన్ కట్ చేస్తే తేలింది ఏంటి అంటే అది కుటుంబంలో జరిగిన గొడవ, రాజకీయ కారణాలతో జరిగిన గొడవ అని సిబిఐ ఇప్పటికే సాక్ష్యాధారాలతో సహా చెప్పింది. A1 నుంచి A8 వరకు అన్ని కేసులు పెట్టారు. అంత స్పష్టంగా ఉంది అక్కడ. దీనికి సంబంధించే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి రిలీజ్ చేశారు, ఆయనకి ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి. ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న క్రమంలో సునీతారెడ్డి ఆగట్లా, ఆమెను బెదిరిస్తున్నారు, ఆగట్లేదు అయినా. అందుకని ఈ పిఏ కృష్ణారెడ్డి తోటి కేసు పెట్టించారు అనేది ఇప్పుడు ఇంకొక ఆరోపణ. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది అనుకుందాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు అనుకుందాం కొంతసేపు. రేపొద్దున మరి ఈ కేసు ముందుకు వెళ్తుంది అంటారు? సిబిఐ వాళ్ళు స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ కేసు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు? రాబోయే రోజుల్లో న్యాయం జరుగుతుంది అంటారు? అంటే ఎవరి వైపు న్యాయం అని నేను చెప్పట్లే, న్యాయం అయితే జరుగుతుంది అంటారు. మీ అభిప్రాయం జస్ట్ క్యాజువల్గా ఇన్ని సంవత్సరాలు, మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి ఎక్కడ దుక్కుని తగులు ఉంటాయి కదా. సిబిఐ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థ. అందుకని కేంద్రంలో చెప్పిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉండటానికి అవకాశం ఉంటుంది అని కూడా ఖచ్చితంగా మనం చెప్పలేము. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అలా అనిపిస్తున్నది. సిబిఐ కూడా 1 అడుగు ముందరికేసి 2 అడుగులు వెనక్కి వేయటం చూసాం మనం. అంటే మీరు ఇందాక మనమే మాట్లాడుకున్నాం, రామ్ సింగ్ని ఎందుకు తీసేశారు తెలీదు. రామ్ సింగ్ కన్నా పై స్థాయి అధికారితోటి దర్యాప్తు జరిపించాలి అని అతి తెలివిగా ఒక పిటిషన్ వేయటంతో కరెక్టే కదా. మరి రామ్ సింగ్ కన్నా పెద్ద అధికారిని పెట్టి తొందరగా క్లోజ్ చేద్దాం కేసు అని సుప్రీంకోర్టు అనుకోవడంలో తప్పు లేదు కదా. అట్లాగే అనుకున్నారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రామ్ సింగ్ పక్కకి వెళ్ళటం. అవును, అతనేమో లొంగట్లేదు.
ఈ విధంగా అంటే ఇటువంటి గేమ్లన్నీ నడుస్తున్నాయి కాబట్టి రేపొద్దున ప్రభుత్వం మారితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారి కేంద్రంలో కూడా ప్రభుత్వం మారితే ఈ కేసుని తేల్చడం, పరిష్కరించడం అనేది 3 రోజుల్లో అయిపోతుంది. 3 రోజుల్లో అయిపోతుంది. తర్వాత అంటే ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన తర్వాత కేసు మళ్ళీ విచారణ రావాలి, కోర్టు న్యాయస్థానాల్లో మళ్ళీ ఇవన్నీ జరగాలి, ఆ తర్వాత దోషులకి శిక్ష పడాలి. ఈ ప్రాసెస్ చాలా ఉంటుంది. నేను దానికి పోవట్లేదు, కానీ సిబిఐ దగ్గర మొత్తం డేటా ఉన్నది. వాళ్ళు ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్లు ఫైల్ చేసే అంత, అంటే ఇప్పటికే 2-3 ఛార్జ్ షీట్లు వేశారు, ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా వేసేసి కేసుని ట్రయల్కి తీసుకెళ్ళిపోవటం అనేది 3 రోజుల పని. ఆ తర్వాత న్యాయ ప్రక్రియ గురించి నేను ఇప్పుడే మాట్లాడటం లేదు. అది ఎంత వేగంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేము. అందుకని ఇక్కడ ఏంటి అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారి కేంద్రంలో కూడా ప్రభుత్వం మారితే అవకాశం ఉంది. ఈ కేసుని పరిష్కరించడం పెద్ద కష్టమైన పని ఏమి కాదనేది నా ఒపీనియన్.